నమస్కారం అండి. నమస్తే సాయిరామ్. ఎలా ఉన్నారు? సూపర్ అమ్మ. సాయిబాబాకి మీకు ఎంత కాలంగా మీ లైఫ్‌లో అనుబంధం ఉందంటారు? ఇదిగో ఈ లాకెట్ ఉంది. నేను షిరిడీకెళ్ళాను. షిరిడీకెళ్ళి వచ్చేటప్పుడు నాకు షిరిడీలో బాబా నేను ద్వారకామాయిలో పాపం కూర్చొనిస్తారు మామూలు డేలో. కూర్చుంటే నాకు బాబా ఏం చెప్పాడు, "నేను డాన్స్ ఏసుకుంటూ వస్తా నీ దగ్గరికి" అన్నారు. హ్మ్. అరే! డాన్స్ ఏసుకుంటూ వస్తా అన్నాడు. ఎట్లొస్తాడు? డాన్స్ ఏసుకుంటూ ఎట్లొస్తాడు అనుకున్నా. నేను షిరిడీకెళ్ళి వచ్చి ఇంటికొచ్చిన తర్వాత ఇక అదొక మిరాకిల్ లాగానే ఇంకో లాకెట్. ఇందులో బాబా డమరుకం పట్టుకొని డాన్స్ ఏస్తున్నాడు. హ్మ్. ఇలా వచ్చాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. కానీ నమ్మరు జనాలు. ఆళ్ళ నమ్మకాలతోటి పని లేదు. కానీ కొంతన్నా వాళ్ళకి ఊరట ఏదన్నా కష్టం వచ్చినప్పుడు అయ్యో బాబా అని ఒక్కసారైనా గుర్తొస్తారని చెప్పాలన్న మా ఆరాటమే తప్ప వాళ్ళెవరో వచ్చి మమ్మల్ని అడగాలి, మేము చెప్పాలి అన్న ఉద్దేశం అయితే ఏమీ లేదమ్మా. ఎవరిది ఇప్పుడు మనం చెప్పి మన నుంచి మంచి జరిగితే వాళ్ళ నుంచి మనం ఏమీ ఆశించేది లేదు. ఎందుకంటే బాబా ఎప్పుడు ఎవరి దగ్గర కూడా ఏమీ ఆశించలే. ఇంకా ఆయన రిటర్న్ వాళ్ళకి మంచి చేశాడు, వాళ్ళకి ఎన్నో అద్భుతాలు చూపించాడు అంతే తప్ప ఇంకా అలాంటివేం లేదు. నా విషయానికి వస్తే ఇంకా అసలు చెప్పలేమన్నట్టు ఇంకా ఒక సముద్రం లాగుంటాయి అలాంటి మిరాకిల్. ఇలా పడుకుంటాను, టక్కున బాబా పిలుస్తాడు, నాకు వినపడుతుంది. మీకు ఎట్లా వినపడుతుంది, ఎట్లా మాట్లాడుతుంది అని అడిగితే మనం కొన్ని చెప్పలేము, అది వాళ్ళు అర్థం చేసుకోరు. అరే బాబా పిలుస్తుంది సరే అని అప్పుడప్పుడు టికెట్, అసలు మనకి టికెట్ దొరకని పరిస్థితుల్లో కూడా నాకు టికెట్ దొరుకుతుంది, మంచిగా సీట్ దొరుకుతుంది, వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే రూములు దొరకవనుకో, బాబా రూమ్ దొరకట్లేదు. ఒకసారి అయితే షిరిడీకి వెళ్ళాను సడన్గా, ఏది గురు పౌర్ణమికి. అప్పుడు అసలు రూమ్స్ దొరకవు. ఎట్లా రూమ్ లేదు అని ఇప్పుడు 3000 పెట్టి రూమ్ తీసుకోవాలి. అది తీసుకోనా లేకపోతే ఈ సాయి ఆశ్రమంలో బాబా ఎట్లా ఎవరైనా షేర్ చేసుకుంటారా అని వెళ్ళి అక్కడ కూర్చున్నాను. కూర్చుంటే అసలు ఫస్ట్ ట్రైన్లో ఎక్కిన తర్వాతనే ఒక ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఉన్నారు, చిన్న పిల్లలు పాపం. వాళ్ళు అన్నారు, ఆంటీ నేను అన్నమా నాకు రూమ్ బుక్ అవ్వలేదమ్మా, మీకు ఎక్కడైంది అంటే, ఇట్లా మాకు ద్వారకామాయి దగ్గర హోటల్లో అయింది, పర్లేదా అంటే మీరు వచ్చి మా రూమ్లో ఉండొచ్చు, ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళండి, మేము వేరే వెళ్తాము అని అన్నారు. సరే రూమ్ దొరికే వరకు అయితే చూసుకుందామని చెప్పి వాళ్ళ రూమ్లో దిగాను, ఫ్రెష్ అప్ అయ్యాను, వాళ్ళని కీ తీసుకొని వెళ్ళిపోమని చెప్పాను. నేను వచ్చి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఒకసారి సాయి ఆశ్రమంలో ఏమైనా రూమ్స్ ఉంటే అడుగుదామని వెళ్ళాను. వెళ్తే అక్కడ ఫుల్ రష్, బయట పడుకొని ఉన్నారు. రూమ్లు ఎక్కడ దొరకవు, ఇవ్వరు అసలు అంత ఈజీ కాదు. 1 మంత్ ముందు మనం బుక్ చేసుకోవాలి. అప్పుడు ఏమైంది, ఇలా కూర్చున్నాను అక్కడ, ఒకటి ఇట్లా చెట్ల బల్లాలు ఉంటాయి, ఇట్లా కూర్చున్నా. ఒక పాంప్లెట్ ఎగిరొచ్చి నా పైన పడింది. ఇట్లా పడంగానే గాలికి ఇదేంటి పాంప్లెట్ ఇలా పడిందని చూసేసరికి అది రూమ్ బుక్ చేసింది. అది ఎవరో బుక్ చేసుకున్నారు, ఆ పాంప్లెట్ నాకు. నేనేం చేశాను, అరే ఇది బుక్ చేసింది, బుక్ అయ్యింది కూడా, ఇదేంటి తీసుకెళ్ళి చూపిస్తే ఇస్తారా ఏంటని ఊరికెళ్ళి కౌంటర్లో ఇది మా వాళ్ళు బుక్ చేశారమ్మా నాకు రూము అని అన్నా. అసలు ఏం మాట్లాడలేదు, కీస్ ఇచ్చారు, ఫిలప్ చేసుకున్నారు, ఆధార్ నెంబర్ అన్ని అడిగారు, ఇచ్చేసాం. మీరు కనీసం ఎంతమంది అని కూడా అడగల. అంటే అందులో ఆల్రెడీ 3 మెంబర్స్ అని ఉంది. కీస్ ఇచ్చాడు. ఆ కీసు చేతిలో పట్టుకుంటే నాకు అసలు ఎక్కడ లేని ఆనందం. అంటే ఎక్కడ రూములు లేవు, పిల్లల్ని పెట్టుకొని చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని పాపం బయట పడుకున్న వాళ్ళు రూములు లేక ఇవ్వండి అని బతలాడే వాళ్ళు అక్కడ అందరినీ చూశాను. నాకు ఇట్లా సడన్గా నాకు రూమ్ వచ్చిందంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకా టకటక్ వెళ్ళి రూమ్ కీస్ తీసి ఒకసారి రూమ్ అంతా చూసుకొని మళ్ళీ లాక్ చేసుకొని వెళ్ళి మళ్ళీ దర్శనానికి వెళ్ళి ఆ రోజు వెళ్ళి ఈవినింగ్ ఆ పిల్లలు వచ్చి కాల్ చేశారు, ఆంటీ మేము వచ్చేసాం మీరు రూమ్కి రావచ్చు అని అంటే, లేదమ్మా నాకు రూము అరేంజ్ అయింది, బాబా నాకు ఇలా చేశాడంటే వాళ్ళు షాక్. అసలు ఏందంటే ఈ సిచ్యువేషన్లో మనకి 250గా, అందులో మనకి అంత తక్కువలో మీకు అక్కడ భలే దొరికింది, అసలు నిజంగా గ్రేట్ ఆంటీ అని పాపం పిల్లలు కూడా అన్నారు. నాతో పాటు వచ్చారు, కొంచెం నన్ను రూమ్లో దించేసి వెళ్ళిపోయారు. ఇంకా అట్లా మిరాకిల్స్ సడన్గా జరుగుతాయి అన్నట్టు. ఇప్పుడు మీరు ధ్యానం అని అన్నారు. అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏంటి అసలు అంటే బాబాని వచ్చిన భక్తులకి ఏదన్నా కష్టం ఉంటే ఆ కష్టం గురించి చెప్తూ ఉంటారా? లేదంటే మామూలుగా ధ్యానం చేస్తూ ఉంటారా? ధ్యానం అంటే నా కోసం నేను చేసుకుంటాను. ఒకవేళ ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళకి ఏదైనా కొంచెం ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంది, ఇలా ఈ పరిస్థితి అస్సలు బాగాలేదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి చెప్పారనుకో, సరే బాబా దీనికి ఏమన్నా పరిష్కారం అంటే చెప్తారని. బాబా మీకు ధ్యానంలో కనిపిస్తారా? ధ్యానంలో కనిపిస్తారు, అసలు రియల్గా కూడా కనపడతాడు. అసలు అది హ్మ్. ఎవ్వరు నమ్మరు. హ్మ్. రియల్గా ఎలాగంటే నాకు ఒక తాతలాగా అందరూ దైవము, దేవుడు, తండ్రి, నాయన ఇలా పిలుస్తారా, నేను తాత అని పిలుచుకుంటా. అంటే మీరు పిలుచుకుంటారా? లేదంటే నేను ఏదైనా సందర్భంలో పిలవాల్సి వచ్చి అలా అలవాటయిపోయిందా? సందర్భంలో కాదు, నాకు బాబా చాలా ఇలా చేస్తున్నాడు. జీరో అంటే జీరోలో ఉన్నా నేను,
అలాంటిది ఇప్పుడు నేను ఏ పొజిషన్లో ఉన్నానో కూడా ఇంకా చెప్పుకోవడం కూడా వేస్ట్. ఆ పొజిషన్లో ఉన్నా. అప్పుడు నాకు నాకు ఇలా అన్నీ చేస్తున్నాడు కదా, అసలు నాకు ఇంకొక నిమిషం కూడా బాబాని చూడకుండా ఆ విగ్రహమైనా ఉంటాడు కదా మూర్తి ఫోటో, అదైనా చూడకుండా ఉండలేని స్థితిలో వెళ్ళిపోయా. అసలు ఏంది నేను పిల్లల్ని కూడా అంత ఇది కాకుండా అసలు నీకు నాకు ఏంటిది బంధం అసలు బాబా, నాకు నిజంగా నువ్వు మీరు ఇంత ఇలా చేస్తున్నావు, నాకు అసలు తండ్రి అని పిలవాలా, నిన్ను ఏమని దేవుడు అనాలా, నాకు ఇవన్నీ కష్టాలు తీర్చావని నీకు చేతులెత్తి మొక్కాలా, నేను ఏం చేయాలో, నేనైతే ఏ రుణం ఈ ఎన్ని జన్మలెత్తనే ఈ రుణం నేను తీర్చుకోలేను. నేను తీర్చుకోలేను. నేను ఎలా బాబా నేను అసలు నీకు నాకేం అనుబంధం అంటే అప్పుడు నాకు ఏం చూపించాడు, మా తాతయ్యని చూపించాడు. మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న. మా అమ్మ వాళ్ళ నాన్న బాగా ప్రేమ చేసేవాడు నన్ను. చిన్నప్పుడు అన్నం తినిపించి చాలా సంవత్సరాలు నా పెళ్ళయ్యే వరకు కూడా మా తాత నా కోసం ఎంతో చేశాడు. అది మనకు తెలుసు కదా. అట్లా మా తాత అన్నం తినిపిస్తున్నది అవి నాకు ఎప్పుడో చిన్నప్పుడు అవన్నీ ఇట్లా సినిమా లాగేసేసాడు. అంటే మా తాతను చూపిస్తున్నావు, నీకు నాకు బంధం ఏంటంటే తాతను చూపిస్తున్నావు, నేను ఏమనాలి అంటే అప్పుడు తాత. అందుకని అప్పటి నుంచి నేను తాత, ఎవరన్నా మా తాత చూడు ఎంత బాగున్నాడు, మా తాత చూడు ఎలా ఉన్నాడు, అట్లా షిరిడి వెళ్తున్నావా ఏంటి బాగా సంతోషంగా ఉన్నాడు, అవును మా తాత రమ్మన్నాడు వెళ్తా అని చెప్తాను. మా పిల్లలకు కూడా వాళ్ళు కూడా అందరికీ అలవాటు అయిపోయింది సాయి తాత అంటారు. నేను ఒకసారి సాయి తాత దండం పెట్టుకున్నాను చెప్పండి అని అంటే కథములు వాళ్ళు వచ్చి సాయి తాత అంటారు. ఇంకా అది అలవాటు అయింది. కానీ ఇక నాకు ఆయన తాతనే. ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు మనం చెప్తే నమ్మరు, అంటే జన్మలు ఉన్నాయా అని కూడా కొంతమంది నమ్మరు. కానీ నాకు ఇంకొక సీన్ కూడా చెప్పి, పాత షిరిడి బాబా ఎప్పుడు 18 సంవత్సరాలప్పుడు అక్కడ ఉన్నాడో, ఆ 16 ఏళ్ళ బాలుడుగా ఎప్పుడైతే షిరిడికి వచ్చాడో అక్కడ ఖండోబా మందిరం ఎలా ఉందో ఆ పాత మందిరం నాకు కళ్ళలో బాబా చూపించాడు. అక్కడ నేను ఒక చిన్న అమ్మాయి లాగా నేను ఆడుతూ ఉన్నా. పత్రిలోనా? షిరిడీలోనే ఖండోబా గుడి ఉంటది కదా, పాత గుడి అప్పట్లో ఎలా ఉందో ఆ 100 సంవత్సరాల క్రితం బాబా వచ్చినప్పుడు ఆ గుడి నాకు స్పష్టంగా అంటే స్పష్టంగా తెలుసు నాకు. అది అప్పుడు నేను ఒక చిన్న అమ్మాయి లాగా అక్కడ ఉన్న బాబా ఉన్నాడు. మరి నాకు అది ఏంటి తెలీదు, అది ఆ సీన్ ఎప్పుడు కనబడుతుంది. ఇంకా నాకు అనిపిస్తుంది అంటే బాబా ఉన్నప్పుడు కూడా నేను పుట్టానేమో, మళ్ళీ 100 సంవత్సరాలు మళ్ళీ పుట్టానేమో. ఇంకా నేను ఇప్పుడు అనుకుంటాను అందరు మోక్షం కావాలంటారు. నేను మోక్షాన్ని అస్సలు కోరుకోను. ఎందుకంటే మళ్ళీ నేను పుట్టాలి, ఇలాగే బాబా సేవ చేయాలి, బాబాతో మాట్లాడాలి, బాబా నాకు హెల్ప్ చేయాలి, బాబా ద్వారా నేను ఎవరికైనా హెల్ప్ చేయాలి. అలా నేను ఎప్పుడు కూడా నేను అది కోరుకోను. నాకు మోక్షం కావాలన్నాను, నేను మళ్ళీ పుట్టాలి. మోక్షం అంటే మళ్ళీ మనకు జన్మ ఉండదు కదా, అలా కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా బాబాతో మనకు అనుబంధం అలాగే ఉండిపోద్ది. అంతలా బాబాకి నాకు ఒక షిరిడీకి ఎన్నిసార్లు వచ్చారు? ఎన్నిసార్లు వెళ్ళొచ్చారు? 20 టైం అయిపోయి ఉంటది. ఓకే, 1 yearలో 4 సార్లు. ఇప్పుడు మొన్న దసరాకి వెళ్ళాను. మొన్న దసరా అక్కడే సమాధి, ఆ రోజు సమాధి చెందిన రోజు కదా, ఇంకా అట్లా విజయదశమి రోజు వెళ్తాను. జనవరి 1st పిలుస్తాడు అంటే అది ఇక బాబా పిలుస్తాడు అన్నట్టు, నువ్వు వచ్చేయి అంటాడు. అది ఇప్పుడు మనం చెప్తాము వచ్చేయి అన్నాడంటే ఇట్లా వచ్చేయి అన్నాడా నీకు అట్లా అంటారు. కానీ అది వేరే భాష ఉంటుంది. అది చెప్పిన మనకి రాదు, చెప్పడానికి మనకి అది అసలు రాదంతే. మనకు అర్థమవుతుంది. అది ఎవరికి బాబాతో అనుబంధం ఉన్న వాళ్ళకైతేనే అర్థమవుతుంది అదేంటని. అదేంటి హోలీ పౌర్ణమి రోజు 108 సంవత్సరాల క్రితము సేమ్ అదే తిథిలో అదే తిథిలో అదే రోజు హేమంత్ పంత్ ఇంటికి బాబా ఫోటో రూపంలో భోజనానికి వెళ్తారు. అప్పట్లో సేమ్ అదే తిథి మొన్న 108 సంవత్సరాల క్రితం నుండి మొన్న వచ్చింది. ఏది మొన్న పౌర్ణమికి, హోలీ పౌర్ణమికి అదే రోజు బాబా మా ఇంటికి భోజనానికి వచ్చారు. నమ్ముతారా ఎవరైనా? ఎలా వచ్చారు? ఏ రూపంలో వచ్చారు? మనిషి రూపంలో. ఒక పెద్ద ఆయన, అంటే నా ఏజ్ ఒక 60, 55, 60, 55 కూడా 60లో ఉంటాడు. మేము అప్పుడే కుక్కర్ అన్నమైంది, ఏదో గోర్చుకుళ్ళ కర్రీ వండాను. వచ్చి కింద మా ఓనర్ వాళ్ళ ఆంటీ వాళ్ళ కోడలు పిలిస్తే కిందకు వచ్చి కూర్చున్నాం. ఒక అతను అట్లా సందులో నుంచి వచ్చాడు. ఇట్లా వచ్చి అమ్మ కొంచెం ఆకలి అవుతుంది, ఏమన్నా ఉంటే పెడతావా అమ్మ, భోజనం పెడతావా అన్నాడు. నేను ఉన్నదే బాబా తత్వంలో, ఎవరైనా భోజనం అడితే పెట్టమా, అయ్యో అదేంది అంకుల్ ఇట్లా అంటే నార్మల్గా పెద్దగా ఉంటే అంకుల్ అని ఏదో అంటాం కదా. అవునా అంకుల్ మీరు ఎక్కడి నుంచి వచ్చారే, ఎటు వెళ్తున్నావు అని అంటే ఆకలి అవుతుందమ్మా ఫస్ట్ అన్నం పెడతావా అమ్మ అని. అయ్యో రా అని చెప్పి తీసుకెళ్ళి
మంచిగా వాటర్ ఇస్తే చేయగడుకున్నాడు, కూర్చుండు. అప్పుడే వేడి వేడిగా అన్నం కుక్కర్ తీసి గోరుచిక్కుడు కర్రేసి అన్నం పెట్టి తిన్నాక పెరిగేసి అన్ని పెట్టాను, తిన్నాడు. చాలమ్మా కడుపు నిండిపోయింది తల్లి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన 10 minutesకి నేను వాట్సాప్ చూసుకుంటే అందులో మా గ్రూప్లో పెట్టారు, ఇదే రోజు ఇదే తిథిలా బాబా హేమన్ పంత్ ఇంటికి భోజనానికి వెళ్ళారు అని చెప్పారు. అంటే నేనేమనుకోవాలి? బాబా ఆ రూపంలో మా ఇంటికి వచ్చారనుకోవాలి కదా. ఆ రోజు నా బర్త్డే ఉండే. అసలు అవన్నీ మనం మర్చిపోతాం కదా, అవన్నీ గుర్తుపెట్టుకోము, నార్మల్గా ఉంటాము. భోజనానికి వచ్చి పేరు ఎంత సంతోషం అంటే అంత సంతోషం. అది ఎంత పెద్ద మిరాకిల్ అది. బాబాకి రోజు అంటే రోజు కాకుండా గురువారం రోజు మంచిగా స్నానం చేపిస్తాను, అన్ని విగ్రహాలకి స్నానం చేపించి బాబాకి మంచిగా డెకరేషన్ చేసి పెట్టుకుంటా. మీకు చూపిస్తాను కూడా, చూపిమ్మంటే. బాబాకి స్నానం ఇట్లా చిన్న చెంబుతో ఇలా స్నానం చేపి ఇట్లా ఈ చేతితో నీళ్ళు పోసి ఈ చేతితో కడుగుతూ ఉంటా. అలా కడిగి మంచిగా బట్టలు బాబాయ్ వేరే ఉంటాయి, చిన్న చిన్న టవల్ నాప్కిన్స్ ఉంటాయి కదా, అవి తూడ్చి ఇలా బాబాకి పైన ఇలా పెడుతుంటే బాబా విగ్రహంలో నుంచి నా చేతిలో వేపాకు పడింది. నమ్ముతారా? వేపాకు పడిందంటే అసలు చెప్తే వేపాకు ఎట్లొచ్చింది వేపాకు ఎట్లొచ్చింది అంటారు. 1/2 hour ఏడ్చాను ఆ వేపాకు పట్టుకొని. ఈ విగ్రహంలో నుంచి ఇప్పుడు నేను ఇంకా పూలు డెకరేషన్ చేయలేదు, పోని పూలల్లో వచ్చింది అనుకోవడానికి. ఇంకా అక్కడ ఏమీ లేదు, జస్ట్ విగ్రహము. అది చెంబు కూడా చిన్నగా ఉంటుంది, అందులో ఇంత పొడుగు వేపాకు కూడా పడదు. మళ్ళీ నేను ఇట్లా నీళ్లు పెట్టుకొని అలా చెయ్య, వెంటనే ట్యాప్ ఇప్పుతా, ట్యాప్తో పడతా, ఇలా స్నానం చేపిస్తుంటా ఒక టబ్లో పెట్టుకొని. ఆ ట్యాప్లో నుంచి అయితే వేపాకు రాదు కదా, చెంబులోనైతే వేపాకు ఉండదు కదా చిన్న దాంట్లో. అది ఎలా వచ్చింది? అది పట్టుకొని, అది మళ్ళీ ఏకాదశి రోజు ఆ వేపాకు పట్టుకొని పంజాగుట్ట సాయిబాబా టెంపుల్కి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకొని అక్కడ ఏడ్చి వాళ్ళందరూ పాపం చూపించారు. అది అందరు దర్శనం చేసుకున్నారు. మళ్ళీ దాన్ని లామినేషన్ చేసుకొని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా. ఇది ఎంత పెద్ద మిరాకిల్. చేతిలో మా పిల్లలకి ఊక ఫోన్ చేసాడు, అసలు వేపాకు ఎట్లా పడింది, నాకే షాక్ అవుతున్నా. అంటే మమ్మీ ఏమన్నా పూలల్లో వచ్చిందంటే పూలు పెట్టలేదు, చెంబులు ఏమన్నా అతుక్కుందేమంటే అది ఇంత చెంబు చిన్నది ఉంటుంది బుడ్డిది, ఆ చెంబులు వేపాకు ఎట్లా పడుతుంది బుజ్జి అంటే ఇంకా అది బాబా ఆయనే కదా ఇచ్చాడు, గురుస్థానం నుంచి నాకు ఇక్కడ వేపాకు ఇచ్చిండంటే అది ఎంత అద్భుతం.